గుల్మర్గ్ కాశ్మీర్ని గేట్వే ఆఫ్ హెవెన్ అని ఎందుకంటారో ఇక్కడికి వచ్చాకే క్లియర్గా అర్థమైంది. ఈ గుల్మర్గ్ని స్కీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇక్కడ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ పౌడర్ స్నో పడిద్ది, అందుకే ఇక్కడ స్కీయింగ్ చాలా ఫేమస్. లాస్ట్ 3 ఇయర్స్గా స్కీయింగ్ చేయడానికి ఈ గుల్మర్గ్ వస్తున్నాను. ఈ వీడియోలో నా 3 ఇయర్స్ ఆఫ్ స్కీయింగ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా ఫియర్స్ని నేను ఎలా కాంకర్ చేశాను, పడిన చోటే మళ్ళీ ఎలా సర్వైవ్ అవ్వగలిగాను, ఇండియాస్ బెస్ట్ స్కీయింగ్ ఇన్స్టిట్యూట్లో వరుసగా 3 ఇయర్స్ సీట్ ఎలా వచ్చింది, ఈ వీడియోలో స్కీయింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో బేసిక్ స్కీయర్ నుండి అడ్వాన్స్ స్కీయర్గా ఎలా మారానో చూద్దాం. హలో చేతాస్, ఏంటి మూమెంట్. ఈరోజు February 7th నా పుట్టినరోజు. లాస్ట్ ఇయర్ ఇదే టయానికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా. ఈరోజు 7th February 2025 నా బర్త్డే. కానీ పొజిషన్ ఎలా ఉందంటే ఫుల్ ఫీవర్, కాలికి దెబ్బ తగిలింది, నడవలేకపోతున్నా. ఆ హాస్పిటల్ బెడ్ మీద తీసుకున్న డెసిషన్స్ నా లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేసాయి. ఆ రోజు బెడ్ మీద ఉండ కారణం ఈ గుల్మర్గే, అందుకే మళ్ళీ అదే గుల్మర్గ్కి వచ్చా. ఈ గుల్మర్గ్ నాకు లాస్ట్ టైం భయాన్ని ఇచ్చింది. ఆ భయాన్ని కాంకర్ చేయడానికి, దాన్ని ఫేస్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నా వెనక కనిపిస్తున్నాయి కదా, ఇవే గుల్మర్గ్లో పీర్ పంజాల్ రేంజ్ మౌంటైన్స్ అనమాట. ఇవి 2600 మీటర్స్ ఆల్టిట్యూడ్లో ఉంటాయి. ఈ ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల బెస్ట్ పౌడర్ స్నో పడిద్ది ఇక్కడ. ఆ పౌడర్ స్నో చాలా ఫేమస్ దేనికంటే స్కీయింగ్కి, స్నో బోర్డింగ్కి. సో చుట్టుపక్కల కంట్రీస్లో వాళ్ళు కానీ, మన కంట్రీలో వాళ్ళు కానీ స్నో బోర్డింగ్ కానీ, స్కీయింగ్ చేయడానికి ఈ ప్లేస్కి వస్తారు. నాకు చిన్నప్పటి నుండి డ్రీమ్ స్కీయింగ్ నేర్చుకోవాలని చెప్పి. సో స్కీయింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ వినిపించే పేరు ఇండియాలో IISM. కాలేజెస్లో IIT ఎలాగో ఈ స్కీయింగ్కి IISM అలా. IISM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటైనీరింగ్ అని. ఈ స్టోరీ మొత్తం 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం కాశ్మీర్ రావడం చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చాను, కానీ నా లక్ అస్సలు బాగాలేదు. కొంచెం కూడా స్నో లేదు స్కీయింగ్ చేయడానికి. ఇలాంటి టెంపో వ్యాన్స్ మాట్లాడారు. మేము ఉన్న ఇన్స్టిట్యూట్ దగ్గర నుండి ఒక 5 కిలోమీటర్స్ పైకి వెళ్తే అక్కడ మంచు ఉంటుందని చెప్పి. సో అవి వెళ్ళటానికి చైన్స్ కావాలి వాటికి. సో ఇలా వాటికి చైన్స్ వేసి మమ్మల్ని వాటిలో ఎక్కించి ఆ ప్లేస్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. మేము వెళ్ళిన ప్లేస్లో లాస్ట్ ఇయర్ పడిన స్నోనే ఇంకా ఉంది. సో దాని మీదే, ఆ చిన్న చిన్న స్లోప్స్ మీదే అలాగే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. స్లోగా అందరం క్లోజ్ అవుతున్నాం. రోజు రూమ్లో కూర్చుని కార్డ్స్ ఆడుకునేవాళ్ళం. సడన్గా విండోలను చూస్తే స్నోఫాల్ అవుతుంది. దాన్ని చూసిన తర్వాత నా ఆనందం అంతా ఇంత కాదు, మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. ఎందుకంటే ఇదే నా లైఫ్లో ఫస్ట్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్. ఎంత క్రేజీ ఎక్స్పీరియన్స్ అంటే ఆ ఫీలింగ్ని ఇప్పటికి కూడా మర్చిపోలేను. స్నోఫాల్ అవుతుందని ఆనందపడాలో, లేకపోతే కరెక్ట్గా స్నోఫాల్ పడేదానికి మా కోర్స్ అయిపోతుందని బాధపడాలో తెలియట్లేదు. స్నోఫాల్ హెవీగా పడుతుంది. నార్మల్ టెంపో వ్యాన్స్ పనికిరావని చెప్పి ఇలాంటి మిలిటరీ వ్యాన్స్లో ఎక్కించుకుని పైకి తీసుకెళ్ళాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మిలిటరీ వ్యాన్స్ కూడా వెళ్ళవు. అలాంటి చోటకి హైక్ చేసుకుంటూ, స్కీస్ మోసుకుంటూ వెళ్ళిపోయాం. రోజు వెళ్ళేదారే, కానీ ఈరోజు మంచు పడి చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈరోజు స్కీయింగ్కి ఫైనల్ డే, అంటే ఎగ్జామ్ డే. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకే స్నో స్ట్రోమ్ కూడా స్టార్ట్ అయింది. అలాగే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నాం. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అది ఈరోజే అనిపించింది. ఎందుకంటే కింద నుండి పైకి 5 కిలోమీటర్స్ మిలిటరీ ట్రక్స్లో వెళ్ళాం, కానీ వచ్చేటప్పుడు అదే రోడ్స్లో స్కీ చేసుకుంటూ పై నుండి కింద వరకు. ఆ స్కీయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. జస్ట్ బేసిక్ కోర్స్ అయిపోయిన వెంటనే ఇలా 5 కిలోమీటర్స్ పై నుండి కిందకి స్కీ చేసుకుంటూ రావడం అంటే మామూలు విషయం కాదు. కిందకు వచ్చేపాటికి అంత చలిలో కూడా చెమటలు మామూలుగా పట్టలేదు. ఇంకా మా వాళ్ళందరూ ఎగ్జామ్ అయిపోయింది, స్నోఫాల్ అవుతుంది, ఇంకా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఫైనల్గా వచ్చిన పని అయిపోయింది. కోర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని A గ్రేడ్తో బయటకు వచ్చాం. ఇదే మా బ్యాచ్. నేను వచ్చినప్పుడు చాలా ఫీల్ అయ్యాను మంచు లేదని, కానీ వెళ్ళేటప్పుడు ల్యాండ్స్కేప్ మొత్తం మారిపోయింది. వచ్చినప్పుడు సోలోగా వచ్చాను, కానీ వెళ్ళేటప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు.
రూమ్మేట్స్, బ్యాచ్మేట్స్, అలా బేసిక్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. 2025 ఇంటర్మీడియట్కి మళ్ళీ ఐఏఎస్ఎం వచ్చాను. ఈసారి కోర్స్ కూడా స్టార్ట్ అవ్వకముందే ఒక బ్యాచ్ సెట్ అయిపోయింది. అండ్ ఈసారి లక్ కూడా బాగుంది. ఫస్ట్ డే నుండే స్నోఫాల్ అవుతుంది. అండ్ రాగానే ఫ్రెండ్స్ అందరితో కలిసి మామూలుగా ఆడుకోలేదు. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఫస్ట్ డేనే. స్నో కండిషన్స్ బాగుంటే కోర్స్ ఆటోమేటిక్గా స్మూత్గా వెళ్ళిపోద్ది. 14 days ఎలా అయిపోయాయో కూడా తెలియదు. కానీ బాగా నేర్చుకున్నాం, బాగా ఎంజాయ్ చేసాం కూడా. అండ్ మాలో బాండింగ్ అయితే మామూలుగా సెట్ అవ్వలేదు. వాట్ ఈస్ ద సాంగ్ ఫర్ సాయి? పై సాయి క్యూటీ పై సాయి. ఈసారి కోర్స్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ డే నుండే స్నో ఉండడం అండ్ చాలా బాగా నేర్చుకున్నాం. నేర్చుకోవడమే కాదు, ఈసారి బ్యాచ్లో టాప్ చేశాను. గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఈవినింగ్ మామూలుగా వైభవం లేదు. ఫ్రెండ్స్ అందరం కలిసి పిచ్చగా డ్యాన్స్ చేసాం. బెస్ట్ డే ఇన్ ద కోర్స్. చాలా హ్యాపీగా ఉన్నాం. అదే హైలో స్కీయింగ్ చేద్దామని చెప్పి పైన కొండ మీదకి వెళ్ళాను. కానీ వస్తున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల చాలా పెద్ద దెబ్బ తగిలింది. I can't keep any pressure on the... Oh my god. ఆల్మోస్ట్ లిగ్మెంట్ టేర్ అయింది. దానివల్లే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. కానీ పొజిషన్ ఎలా ఉందంటే ఫుల్ ఫీవర్, కాలికి దెబ్బ తగిలింది, నడలేకపోతున్నా, చాలా లోలో ఉన్నా. అదే ఆ హాస్పిటల్ స్టోరీయే ఇక్కడ ఉండటానికి మెయిన్ రీజన్. అప్పుడు ఆ హాస్పిటల్ బెడ్ మీద అనుకున్నాను, మనం ఇంకా డబ్బుల కోసం పని చేయకూడదు, మనం చేసే పనికే డబ్బులు రావాలని చెప్పి. అప్పుడే ఈ హంగ్రీ చీతా స్టార్ట్ అయింది. చాలామంది అడిగారు, ఈ హంగ్రీ చీతా ఏంటి, ఆ నేమ్ ఎందుకు పెట్టారు, దాని స్టోరీ ఏంటని చెప్పి. ఆకలితో ఉన్న చీత చాలా ఫ్యూరియస్గా ఉంటుంది. దాని వేట కోసం ఏదైనా చేసిద్ది, ఫాస్ట్గా పరిగెత్తిద్ది, కావాలంటే వెయిట్ చేసి టైం తీసుకుని మరీ హంట్ చేసిద్ది. కానీ లాస్ట్కి దానికి కావాల్సింది సాధించిద్ది. అలాగే మనం కూడా మన లైఫ్లో సక్సెస్ అవ్వాలనే ఆకలి ఉంటుంది, ఏదో ఒకటి సాధించాలనే ఆకలి ఉంటుంది, నచ్చిన పని చేయాలని, సంపాదించాలని చెప్పి. అలాగే నాకు కూడా హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, హంగ్రీ ఫర్ ఫుడ్, ఇంకా చాలా ఉన్నాయి. అలా వాటిని అన్నిటినీ అచీవ్ చేయడానికే ఈ హంగ్రీ చీతా. మనం దేన్నైనా ఎదిరించాలన్నా, ఢీ కొట్టాలన్నా, ఫేస్ చేయాలన్నా ఒక ప్రిపరేషన్ కావాలి. ఆ ప్రిపరేషనే ఈ అడ్వాన్స్ స్కీయింగ్ కోర్స్ నాకు. సో ఈ స్కీయింగ్ కోర్సులో ఏం నేర్పిస్తారు, ఎలా అవుతుంది, ఏంటి, ఏం జరిగిద్ది అనేది ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో. ఇన్స్టిట్యూట్కి రీచ్ అవ్వగానే రిజిస్ట్రేషన్ జరిగింది. అది అవ్వగానే అందరం సేమ్ వైబ్లో ఉంటాం కాబట్టి ఇన్స్టెంట్గా ఫ్రెండ్స్ అయిపోతాం. తర్వాత రూమ్స్ అలాట్ చేస్తారు. నెక్స్ట్ 15 days ఇదే మా ఇల్లు, అందరం కలిసే ఉండాలి. సాయి మళ్ళీ కలిసాం. సాయి లాస్ట్ టైం ఇంటర్మీడియట్ కలిసి చేసాం, ఇప్పుడు మళ్ళీ కలిసి చేస్తున్నాం. ఇప్పుడు అడ్వాన్స్ ఇంటర్మీడియట్. ఇక్కడ బెడ్స్ కోసం మినీ యుద్ధమే జరిగింది. आप कौन सा कोर्स में? बेसिक. आप बेसिक. आप कौन सा कोर्स में? चल निकाल निकाल चल निकाल निकाल निकाल. चल चल चल. एडवांस है इधर, ठीक है? और सॉरी ब्रो. नहीं, निकाल निकाल, ऊपर जाओ, आप ऊपर जाओ. ये मेरा बेड, ये मेरा बेड है. साइन हुई थी इसको. हाँ. జూనియర్స్ వచ్చి గోల్ చేస్తుంటే పైకి పంపించడం అంతే, కింద ఎప్పుడు సీనియర్సే ఉంటాం. అదే రోజు మధ్యాహ్నం మనకి షూస్, స్కీస్, పోల్స్ అలాట్ చేస్తారు. అదే రోజు ఈవినింగ్ క్లాస్లో స్కీస్ని ఎలా క్యారీ చేయాలి, ఎలా వేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి చెప్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరినీ ఇలా అక్లిమటైజేషన్ వాక్కి తీసుకెళ్తారు. అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చి ఉంటారు. గుల్మార్గ్ చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ అక్లిమటైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్కి రీచ్ అయినాక ఒక 30 minutes టైం ఇస్తారు. నెక్స్ట్ 15 days బయటికి రావడం అస్సలు కుదరదు. అదే రోజు సాయంత్రం ఐఏఎస్ఎం ప్రిన్సిపల్ వచ్చి
ఓపెనింగ్ అడ్రస్ ఇచ్చారు. ఇన్స్టిట్యూట్ గురించి, ఇక్కడున్న రూల్స్ గురించి, మేము చేయాల్సిన పని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే కాన్ఫరెన్స్ హాల్. రోజు 6:45కి ఏమున్నా లేకపోయినా అందరం వచ్చి ఇక్కడ కూర్చోవాలి. రోజు ఏదో క్లాసెస్ ఉంటానే ఉంటాయి. థియరీ క్లాసెస్ అన్నీ ఇక్కడే చెప్తారు అండ్ మూవీస్ కూడా వేసి చూపిస్తారు స్కీయింగ్ రిలేటెడ్వి. ఫైనల్గా స్కీస్తో స్లోప్స్ మీదకి వెళ్ళాం. కానీ స్లోప్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఇలా డైలీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేపిస్తారు. ఎక్సర్సైజెస్ అయిపోయిన వెంటనే స్కీయింగ్ స్టార్ట్ అయ్యింది. టైం 10:37 అవుతుంది. టెంపరేచర్ -2 ఉంది. స్నో చాలా తక్కువ ఉండడం వల్ల స్కీయింగ్ చాలా హెక్టిక్గా ఉంది. డైలీ ఒకటే పని, ఇంకా ఇలా స్లోప్స్ మీద నుండి కిందకి రావడం, ఆ తర్వాత స్లోగా ఎక్కుకుంటూ మళ్ళీ పైకి రావడం. ఇదే రిపీట్. స్కీ చేసుకుంటూ కిందకి దిగడం ఓకే, కానీ ఇలా పైకి ఎక్కుతుంటే దూల తీరిపోతూ ఉంటుంది. 11:30కి టీ అండ్ బిస్కెట్స్ ఇస్తారు. కాస్త వేడిగా టీ తాగుతుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ షురు. నెక్స్ట్ డే కూడా అంతే. స్లోప్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళామా, పైన నుండి కిందకి స్కీ చేసుకుంటూ వచ్చామా, మళ్ళీ కింద నుండి పైకి ఎక్కుకుంటూ వెళ్ళామా, అంతే రిపీట్. స్కీ సెషన్ అయిపోయిన తర్వాత తినేసి ఫుల్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటే కరెక్ట్గా 2కి వచ్చాం. 3:30 కల్లా ఫాలిన్ అవమాన్ బయట నుంచో పెట్టారు. ఎక్కడికంటే బయట నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఒక మ్యూజియంలోకి తీసుకెళ్ళారు. అది గుల్మర్గ్ ఆర్మీ మ్యూజియం అనమాట. లోపలంతా వాళ్ళు వాడిన గన్స్, తర్వాత ఎవరెవరికి పరమవీర్ చక్రాస్ వచ్చినాయి, ఎక్కడెక్కడ ఏ వార్స్ చేశారు, ఇవన్నీ డిస్ప్లే చేసి ఉంచారు. అండ్ ఒక చిన్న క్యాఫెటేరియా ఉంది అండ్ దాంట్లో ఒక చిన్న గన్ పట్టుకునేది ఉందన్నమాట. సో అక్కడ తీసుకెళ్ళి జస్ట్ ఇది ఇంకొక అక్లమటైజేషన్ వాక్ అనమాట. ఈసారి సీజన్లో అస్సలు మంచు లేదు. ఈ పక్కనంతా డ్రై ల్యాండ్స్ వస్తున్నారు కదా, ఆ మంచు కూడా లాస్ట్ టైం ఎప్పుడో పడింది. అది కూడా మ్యాక్సిమం అయిపోవచ్చింది. చాలా కష్టం ఇక మాకు స్కీ చేయడం. మ్యాక్సిమం మంచు అంతా కరిగిపోతుంది. ఇప్పుడే బయట మ్యూజియం నుండి వచ్చాం. ఈరోజు మొత్తంలో 15.75 కిలోమీటర్స్ నచ్చాం. ఇప్పుడు జస్ట్ బయటికి వెళ్ళింది 5.2 కిలోమీటర్స్. అమ్మా బాబోయ్, టైం 5:50 అవుతుంది. మళ్ళీ 6:45 కల్లా కాన్ఫరెన్స్ హాల్లో రెడీగా ఉండమన్నారు. అస్సలు ఖాళీ ఉంచట్లేదు, చెక్కేస్తున్నారు. క్లాస్కి వెళ్ళంగానే ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ఇంజురీ అయితే ఎలా రెస్క్యూ చేయాలి, స్కీ ఇంజురీస్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఎందుకంటే అవి మాకు చాలా అవసరం. ఇప్పుడు అందరూ పడిపోతున్నాం. ఈ పై నుండి వచ్చాం. ఇక్కడ స్కీ చేసుకుంటూ వచ్చి అసలు ఇక్కడ ఐసే లేదు, మొత్తం బయటకు వచ్చేసింది. గ్రౌండ్ అంతా క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ ఈ పైకి ఎక్కాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం స్నో అంతా అయిపోయింది. తీసి అటు వెళ్ళాలనుకున్నాం కానీ అది మొత్తం అసలు స్నో ఏమి లేదు. దారుణంగా ఉంది పరిస్థితి. మంచు లేదు. కింద నుండి పైకి, పై నుండి కిందకి దిగి ఎక్కి కాళ్ళు వాచిపోయినాయి. పని చేయట్లేదు అసలు కాళ్ళు అయితే. ఏం సార్ ఎలా ఉంది? అయ్యా సలపరం అయ్యా అన్నట్టుందంతా. చిన్బోన్ అంతా నొప్పి, పాదాలు నొప్పి. స్నో పడకపోతే ఇంకా కష్టంగా ఉంటుంది. మ్యాక్సిమం అన్ని ప్యాచెస్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. గడ్డి బయటకు కనిపిస్తుంది. పైన ఒక చిన్న లేయర్ ఉంది, దాని మీద స్కీ చేస్తున్నాం. చూడాలి. ఇప్పుడు వెళ్ళి తిని కాస్త రెస్ట్ తీసుకోకపోతే. దీంట్లో బాగా డిఫరెంట్ ఏంటంటే చెర్రీస్ వేసారు. మన పాన్లో ఉండే చెర్రీస్ ఉంటాయి కదా, ఆ చెర్రీస్ తీయగా ఉంటుంది. ఇది నూడిల్స్, మంచూరియా, సూపీ మంచూరియా. ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లోనే వేసినట్టున్నారు. పలావ్ అంతా తీయగా ఉంది. ఫైనల్గా మా అదృష్టం బాగుండి స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఈ సీజన్లో నా ఫస్ట్ స్నోఫాల్. ఎందుకో తెలీదు, స్నోఫాల్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అయిపోద్ది హార్ట్. చిన్న పిల్లోళ్ళలాగా స్నోలో ఆడుకోవాలనిపించింది. బయట స్నోఫాల్ అవుతుంది, లోపల ఈలోపు మా వాళ్ళందరూ కలిపి గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళందరితో కూర్చుని గేమ్స్ ఆడుతుంటే ఆ కిక్కే వేరు. 10 తర్వాత బయట కూర్చుని ఆడుకోవడం కుదరదు, అందుకే ఇలా రూమ్లో సెట్ చేసాం. వీళ్ళంతా మన రూమ్మేట్స్. కాసేపు అయిన తర్వాత మా రూమ్లోకి దెయ్యాలు వచ్చినాయి. మంచాలు ఉన్న పలంగా ఊగిపోతున్నాయి. బెడ్లు మామూలుగా షేక్ అవ్వట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వింటర్ వండర్ల్యాండ్ అంటే ఏంటో నా కళ్ళారా చూశాను. కాశ్మీర్ని జన్నత్ అని ఎందుకంటారో అర్థమైంది. బయట స్నో స్టార్మ్ అవుతుందని చెప్పి మా క్లాసెస్ అన్నీ క్యాన్సిల్ చేశారు. అప్పుడు రూమ్లో ఖాళీగా ఉండకుండా మేము
ఫైనల్గా బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇవి జనరల్గా మెట్లు, ఇంత పైకి వచ్చింది స్నో. నిన్న నైట్ ఇక్కడే వీడియో తీస్తే అప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడైతే మోకాలు పైకి వచ్చింది. ఓహో ఓ చాలా కష్టంగా ఉంది. Swimming, bro, swimming, bro, swimming. Swim. ఇక్కడ కాలేస్తే చూడండి, ఇక్కడ వరకు వెళ్ళిపోయింది లోపలికి, అంత స్నోఫాల్. నిన్న కారు మీద లైట్గా ఉంది, ఇప్పుడు కారు కనిపించకుండా కప్పేసింది మొత్తం. టైం 8:05 అయింది. టెంపరేచర్ -10 ఉంది. ఈ చలిలో ఇప్పుడు స్కీయింగ్ స్టార్ట్ అవ్వాలి. కిందకి పైకి ఎక్కి దిగి బాగా రబ్ అయిపోయి బ్లిస్టర్స్ వస్తున్నాయి. ఇక్కడ వాటర్ బబుల్ వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ కూడా బాగా రబ్ అయిపోతుంది. కాళ్ళు నెమ్మదిగా గివ్ అప్ ఇవ్వడం మొదలుపెట్టినాయి. దీనికి ఏదో ఒకటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కింద డాక్టర్ ఉంటాడు, డాక్టర్ కాదు నర్సింగ్ అసిస్టెంట్, ఆయన దగ్గరికి వెళ్తే చెప్తాడు ఏం చేయాలా ఏంటా అని. మెడికల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే ఎక్కడైతే బ్లిస్టర్స్ వచ్చినాయో దాన్ని టేప్తో కవర్ చేశాడు. కోర్స్ మొత్తం వీటిని ఇలాగే ప్రొటెక్ట్ చేస్తూ ఉండు, అవి పగిలితే మామూలుగా ఉండదని చెప్పాడు. ఈ రోజు మాత్రం స్కీయింగ్ మజా మామూలుగా లేదు. లాస్ట్ 4 days ఆ చిన్న స్లోప్స్ మీద చేసి చిరాకొచ్చి ఒక్కసారిగా పెద్ద స్లోప్స్ మీద నుండి కిందకి దిగుతుంటే బా కిక్ క్యా హువా భయ్యా. ఇలా ఉంటుంది, కాళ్ళ మధ్యలో పెట్టుకోవాలి, అది లాక్కెళ్ళిపోద్ది పైకి. మామూలుగా అయితే ఈ స్లోప్ మొత్తం కింద నుండి పై దాకా నడుచుకుంటూ ఎక్కాం. ఇప్పుడు ఇలా టీ బార్ ఉంటుంది, ఇది లాక్కుని వెళ్ళేది పైకి. ఆ ముందు వెళ్తున్నారు కదా, అలాగే చాలా ఈజీగా ఉంటుంది. కిందకి అలా స్కీ చేసుకుంటూ వెళ్ళడం, పైకి లిఫ్ట్లో రావటం మజానే వేరు. ఇన్ని రోజులు స్నో లేదని చెప్పి కింద నుండి పైకి, పై నుండి కిందకి బ్లిస్టర్స్ వచ్చేసినాయి కాళ్ళ మీద. ఇప్పుడు అసలైన మజా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మధ్యలో కొండ దగ్గరికి వచ్చాం. ఇక్కడ అసలు రూటే లేదు, ఈ పై నుండి దిగాం, ఈ కొండంతా పైకెక్కి ఈ టేప్ నుండి వచ్చాం, మధ్యలో ఆగాం. ఈ సైడు చాలా లోతుంది, మోకాళ్ళ వరకు మునిగిపోయింది. అక్కడ కనిపిస్తున్నారు చూడండి మా వాళ్ళు, వెళ్తాం పడిపోవడం. ఇప్పుడు ఈ కొండను దిగాలి, మామూలు మజా ఉండదు. నెక్స్ట్ డే phase 1 అని చెప్పి ఇంకా పైకి తీసుకెళ్లారు. అడ్వాన్స్ వాళ్ళని ఇక్కడికి తీసుకెళ్ళడం చాలా రేరు, కానీ మా బ్యాచ్కి ఆ అదృష్టం దొరికింది. ఇక్కడ వ్యూస్, ఆ లొకేషన్ చూస్తాకి 2 కళ్ళు సరిపోవట్లేదు. గుడ్ మార్నింగ్. ఈరోజు స్నోఫాల్ మామూలుగా పట్టలేదు, ఇది కత్తిలా ఉంది. అందుకని తీసుకోండి, ఇంకోటి తెస్తా. ఇప్పుడు పెద్దది తెద్దాం, ఇదే కదా. ఇది కొడుకో పెద్దది, ఇది నాకు. నేను చేస్తా ఉంటా కూడా. నేను ఫ్రంట్, నువ్వు బ్యాక్.
ఓకేనా? కత్తులతో పెద్ద వ్యవహారం ఏం లేదు, ఊరికే పగిలిపోతుంది. ఈ రోజు ఎగ్జామ్ డే, అందరు రెడీ అవుతున్నారు. ఫుల్ టెన్షన్ గా ఉంది అందరికి. సాయి అయితే మామూలుగా ప్రిపేర్ అవ్వట్లేదు, కొత్త సాక్స్లు వేస్తున్నాడు ఇప్పుడే. ఏం సాయి? ఓడిపోవడానికి కాదు, గెలవడానికి, దున్నడానికి. వంశీ ఈరోజు ఎగ్జామ్ డే, ఏం చేయాలో కూడా తెలియదు. ఎగ్జామ్ రాయి కాదు, చెయ్యాలి. ఎగ్జామ్ చెయ్యాలి. నీ పరిస్థితి ఏంటి? బానే ఉంది బ్రో. ఫస్ట్ పొజిషన్ కదా. ఫస్ట్ అనుకున్నా టెక్నిక్ వస్తే చాలు, ఇప్పుడు అది కూడా రాదనిపిస్తుంది. అది మన వాళ్ళ మూమెంట్. తొందర రెడీ అయ్యి వెళ్ళాలి. అందరూ షూస్ వేసుకుంటున్నారు, స్కీస్ పట్టుకుని బయలుదేరాం. బయటికి వెళ్ళంగానే ఫుల్ స్నోఫాల్, మామూలుగా లేదు. టైం 9:30, 1 అవుతుంది. టెంపరేచర్ -3 ఉంది. అందరం వెయిట్ చేస్తున్నాం స్నో ఎప్పుడు తగ్గిద్దని చెప్పి. ఫైనల్గా స్నోఫాల్ తగ్గింది, ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఎగ్జామ్ అయిపోయింది. రేపు మధ్యాహ్నం గ్రాడ్యుయేషన్ ఉంటుంది, దాని రిజల్ట్స్ అప్పుడు ఇస్తారు. అండ్ ఇప్పుడు వెళ్ళి స్కీస్ ఇవన్నీ రిటర్న్ చేయాలి. అంతా అయిపోయిన తర్వాత స్కీస్, హెల్మెట్, జాకెట్ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్కీ హెయిర్ షాప్ ఉంటుంది, దీంట్లో రిటర్న్ ఇచ్చేయాలి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీ, ఇలాంటి జాకెట్స్ ఇచ్చారు అందరికీ. సో అందరం వచ్చి ఇక్కడ లైన్లో కూర్చున్నాం, ఎక్సైటెడ్. చూద్దాం ఏ పొజిషన్ వచ్చిందో. Put your hands together for Mr. Prem Kumar Sonki. Any guesses for the first position? ఇప్పుడే గ్రాడ్యుయేషన్ సెరమనీ అయిపోయింది. అడ్వాన్స్లో టెక్నిక్లో సెకండ్ పొజిషన్ నాకు వచ్చింది. మన సాయికి అయితే సలాలం అని చెప్పి రేస్ ఒకటి ఉంటుంది కదా, దాంట్లో సెకండ్ పొజిషన్. వీడికి ఇంటర్మీడియట్ ఫస్ట్ పొజిషన్. వీడికి 14.5 seconds. వీళ్ళిద్దరు ఇంటర్మీడియట్, నాది అడ్వాన్స్. సో అలా 3 ఉంటాయి అనమాట, బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కల్చరల్స్ జరుగుతాయి. పర్ఫార్మెన్స్లు మామూలుగా ఉండవు. ఫైనల్ డే, అందరం బ్యాగులు ప్యాక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. ఈ బుడ్డోడు వెళ్ళిపోతుంటే ఏడిపోతుందని చెప్తున్నాడు. మొత్తం 15 days అయింది. ఇప్పుడు రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ స్టే చేశారు. సాయి ఒక్కడే తెలుసు, సాయి వల్లే ఈ కోర్స్కి వచ్చాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడి వల్ల అందరూ ఎంత కలిసామంటే ఓన్లీ ఈడి వల్లే. ఈడి జాట్ పకోడి. సో ఈడి వల్ల అందరం ఇంకొంచెం బాగా కలిసాం, తొందరగా కలిసాం. ఎందుకంటే ఈడు అన్ని బూతులే మాట్లాడతాడు. ఈడికి తెలుగు కూడా నేర్పించాం. ఏం నేర్పించాం మీరేనండి? అబ్బోలో తెలుగు మే క్యా సిఖాయా? తెలుగు మే मेरे को हाथुल कट्टा फुका पगली पोदी पगली अभी याद आ रहा है मेरे को. సో ఇదే రూమ్ లో జస్ట్ వచ్చి హాయ్ బ్రో అనుకున్నాం. తర్వాత పిచ్చిగా తిట్టుకున్నాం. ఇక్కడే పాటలు పాడాం, ఇక్కడే డాన్స్ చేసాం, ఇక్కడే ఇదే ప్లేస్ లో ఆడుకున్నాం. 15 days తర్వాత వెళ్ళాలంటే కొంచెం అంతే, కొంచెం కాకపోతే ఈ రోజు స్కీయింగ్ వెళ్తున్నాం, అందరం కలిసి బయట ఫ్రీ స్కీయింగ్ వెళ్తున్నాం. సో అది ఎక్సైటెడ్ గా ఉంది. ఓకే, సైనింగ్ ఆఫ్. ఐఏఎస్ఎం నుండి బయటికి వెళ్ళిపోయి బయట స్కీస్ రెంట్ తీసుకోవాలి. చాలా పనులు ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడే వచ్చి స్కీస్ తీసుకున్నాం ఈ స్కీ షాప్లో. మంచి తక్కువ రేట్కి ఇచ్చాడు. ఫర్మాన్ ఉన్నాడు కదా బుడ్డోడు, ఆ బుడ్డోడు వాళ్ళ బాబాయ్ షాపు. సో డిస్కౌంట్లో సెట్ చేసాం అనమాట. ఇంకా వెళ్ళి స్కీయింగ్ స్టార్ట్ చేద్దాం. స్కీస్ అన్ని మొత్తం కారులో లోడ్ చేసాం. అందరం కలిసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఆ కొండ మీదకి. అక్కడ నుండి వస్తాం ఇప్పుడు కిందకి స్కీ చేసుకుంటాం. పైకి అయితే వెళ్ళిపోతున్నా కానీ ఏదో తెలియని భయం. కానీ భయాన్ని పోగొట్టాలంటే ఒకే ఒక్క దారి, దాన్ని ఫేస్ చేయడం మాత్రమే. మైండ్లో ఒకే ఒక్క వాయిస్, లెట్స్ ఫేస్ ఇట్, లెట్స్ మేక్ ఇట్. భయంగా ఉంది. కమాన్. యా, లెట్స్ గో. ఈ పై నుండి కింద వరకు దున్నుకుంటా వెళ్ళాలి, పడకుండా. లెట్స్ గో.
మామూలుగా లేదు, అద్దరిపోయింది. పైనుండి వచ్చేటప్పుడు ఒక్కసారి కూడా పడలేదు, ఒక్కసారి కూడా భయం వేయలేదు. లాస్ట్ టైం ఉన్న భయం మొత్తం దెబ్బకి పోయింది. సో అలా నా భయాన్ని ఫేస్ చేసి దాన్ని కాంకర్ చేసి ఎక్కడైతే పడిపోయానో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి నుంచున్నా. హంగ్రీ ఫర్ స్కీయింగ్, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ డిస్కంఫర్ట్. ఇవన్నీ ఉంటేనే ఇలాంటివన్నీ చేయగలం. అసలు ఈ స్కీయింగ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల మనకేమొచ్చింది? వస్తుంది. ఆంధ్ర నుండి అడ్వెంచర్ స్పోర్ట్స్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ స్కీయింగ్ది అడ్వాన్స్ కోర్స్ చేయడానికి నా మెయిన్ రీజన్ ఏంటంటే ఖేలో ఇండియాలో వింటర్ స్పోర్ట్స్ పెడతారు, దాంట్లో స్కీయింగ్ కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుండి నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. నేను ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు ట్రావెలింగ్ అంటే డెస్టినేషన్ కాదు, జర్నీ అనే నమ్ముతాను. మీరు నా జర్నీలో పార్ట్ అవ్వాలనుకుంటే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. జస్ట్ 8,000 రూపీస్లో 7 days నేపాల్ ట్రిప్, అది కూడా నా బైక్ మీద. ఆ వీడియోస్ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఈ స్కీయింగ్ లాగానే వాటర్ స్కీయింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం తెలుగులో అది కూడా నేనే చేశాను. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring. Always on a hunt. Stay hungry.